మార్కు సువార్త 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క అధ్యాయంని మనం అర్థం చేసుకోవాలి అన్నట్లయితే మనం నిన్న చదివిన అధ్యాయంని మరలా ఒకసారి ఆ యొక్క 2వ అధ్యాయము మార్కు సువార్త 2వ అధ్యాయము 23 నుంచి మనము చదివిందామండి. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యుల మార్గమును సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండెరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్న వారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చెను కదా అని చెప్పెను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుదామండి. సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వానికి స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యని నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండ్రి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. చాలండి. ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన ఆది కాండములో 6 రోజులు ఆయన సృష్టిని తయారు చేశాడు. 7వ రోజు ఆ దినము సబ్బాతుగా దేవుడు డిక్లేర్ చేశాడు. 7వ దినము అందరూ కూడా విశ్రాంతి తీసుకోవాలి. మనకి 6 రోజులు సోమవారం నుంచి శనివారం వరకు ఉద్యోగాలు చేయాలి, కానీ ఆదివారం మనము దేవుని మందిరానికి రావాలి, మన కుటుంబంతో గడపాలి, మనం వండుకోవాలి, సంతోషంగా ఉండాలి. అయితే మనము యూదుల ఆచార ప్రకారం చూస్తే ఈ 7వ రోజు వారు ఏ పని చేయరండి, ఏ పని చేయరు. యేసు ప్రభు ఆయన శిష్యులు బయలుదేరి వస్తున్న సమయంలో ఆ దారిలో ఈ యొక్క కార్న్ ఉందన్నమాట. ఏంటి కార్న్ అంటే? జొన్నపోతు. దాన్ని ఏం చేశారంటే దాన్ని ఒలుచుకుంటూ ఉన్నారు. సో వెంటనే వారికి ఇబ్బంది పడుతున్నారు. చూసే వారందరూ కూడా, చూడండి విశ్రాంతి దినం వీరు పాటించట్లేదు అని చెప్పి యేసు ప్రభుని ఆయన శిష్యుల్ని చాలా భయపెడతా ఉన్నారనమాట. ఏది పరిశుద్ధ గ్రంథం చూపించి. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు చెప్పిన ఒక అద్భుతమైన ప్రశ్న ఇక్కడ కనిపిస్తుంది. విశ్రాంతి దినము లేకుంటే సబ్బాతు మనుషుల కొరకు, చూడండి ఆ యొక్క 27వ వచనం చదువుకుందామండి. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషుల కొరకే నియమింపబడి ఉంది కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. ఈ విశ్రాంతి అనేది మనుషుల కొరకు నియమింపబడింది కానీ అది మనుషుల ద్వారా లేకుంటే వారి కొరకు నియమింపబడలేదనే విషయాన్ని యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు. అంటే అది అంత ఇంపార్టెంట్ కాదు. అందుకని ఆ మరుసటి 3వ అధ్యాయంలో అంటాడు, మంచిది చేయడం ప్రాముఖ్యమా, కీడు చేయడం ప్రాముఖ్యమా? విశ్రాంతి దినము కీడు చేస్తున్న మీలాంటి వారికైనా మంచిది చేయడం ప్రాముఖ్యమని చెప్పి యేసు ప్రభు వారు అస్ట్రెస్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటే, చాలామంది ఇంకా ఆ యొక్క సబ్బాత్ దినం అని చెప్పి కొన్ని డినామినేషన్స్ లైక్ సెవెంత్ డే అడ్వాంటిస్ట్, యెహోవా విట్నెస్లు, ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఈ 7వ దినము చాలా పవిత్రమైందని చెప్పి వారు ఏం చేస్తారంటే వారికి కావాల్సిన రీతిలో బ్రతుకుతూ ఉంటారు. సబ్బాతుని సృష్టించిన దేవుడు, సబ్బాతుని నియమించిన ఆ దేవుణ్ణి మర్చిపోయారు. వారు యేసు ప్రభుని మర్చిపోయారు. యెహోవా దేవుణ్ణి ముందు పెట్టుకొని ఇంకా అసలు యేసు ప్రభు అంటే వారికి అస్సలు ఇష్టం ఉండదు అనమాట. మనము సాధారణంగా చూసినట్లయితే ఈ మహాపరిశుద్ధమైన దినము అంటే గుడ్ ఫ్రైడే, ఆ రోజు యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత 6 గంటల నుంచి మహావిశ్రాంతి దినం వస్తుంది అనమాట. 6 గంటల లోపలికి యేసు ప్రభుని సిలువ వేయబడాలి. ఆలోచించి చూడండి, ఈ సబ్బాతు కొరకు యేసు ప్రభు చేసిన త్యాగాన్ని మనం ఆలోచించాలి.
శుక్రవారం దినమందు యేసు ప్రభుని ఆయన సిలువ వేయబడారు, ఆయన చచ్చిపోయేలా కొట్టారు, ఆయనలో ఉన్న రక్తమంతా లాగేశారు. ఇంక ఆఖరికి ఆయన 7 మాటలు పలికి ఆయన ప్రాణం విడిస్తేనే అర్మితుడైన యోసేపు తీసుకువెళ్ళి ఆయన శరీరాన్ని అడిగి ఆ తర్వాత పాతి పెట్టేశాడు. 6 గంటల తర్వాత యూదుల ఆచారం ప్రకారం ఆ దినమందు మహాపరిశుద్ధమైన దినము గనక ఎవరు కూడా ఎక్కడ కూడా సంచరించడానికి వీలలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆలోచించి చూడండి, ఆ మహావిశ్రాంతి దినమందు యేసు ప్రభు చేసిన పని అంటే ఆయన పాతాళములోకి వెళ్ళి పాతాళములో చెరలో బంధించబడిన ఆది కాండము నుంచి ఆయన మృతి పొందిన సమయం వరకు ఎవరైతే ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తూ జీవం కలిగిన దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారో వారికి వెళ్ళి ఆయన సువార్తని ప్రకటించగా వారందరూ సువార్తని స్వీకరించడం చేత చెరని చెరగా పట్టుకొని ఆయన పైకి తీసుకొచ్చాడు. అంటే 3వ దినమైన ఈ యొక్క ఆదివార దినమందు యేసు ప్రభువారు ఆయన మరణించాడు. 3 రోజులు పాతిపెట్టబడ్డాడు, 3 రోజులు సమాధిలో ఉన్నాడు. 3వ రోజు ఆదివారము ఆయన పునరుత్థానుడయ్యాడు. అందుకని ఆదివారము ఆ 4 స్త్రీలు వెళ్ళిపోయి యేసు ప్రభుని పూజించడానికి వెళ్ళారండి. అందుకని మనం ఆదివారము యేసు ప్రభుని ఆరాధిస్తున్నాము. అందుకని ఆదివారమే మనం ఆరాధిస్తామంటే కాదు, ఎందుకంటే గల్ఫ్ కంట్రీలో అందరూ శుక్రవారం పెట్టుకుంటారు. మీరు కొన్ని రష్యా లాంటి దేశంలో, చైనా లాంటి దేశంలో వారికి ఎప్పుడు సమయం దొరకదో అప్పుడు దేవుణ్ణి ఆరాధన చేస్తుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా బాగా ఆలోచించి చూడండి, మనము సబ్బాత్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దని చెప్పి యేసు ప్రభు వారు అక్కడ నియమిస్తున్నాడు. అంటే సబ్బాత దినమందు మంచిది చేయడం మంచిది కానీ కీడు చేయడము మంచిది కాదు అని చెప్పి ఆయన రుజువుపరిచాడు అనమాట. ఆ తర్వాత మనము చూసినట్లయితే ఈ 3వ అధ్యాయంలో ఒక ఊస చేయగలిగిన వ్యక్తి దేవుని మందిరానికి వచ్చాడు, లేకుంటే ఆ సినోగోకు వచ్చాడు. వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఈ సబ్బాత్ దినమందు యేసు ప్రభు వారు ఆ వ్యక్తికి అద్భుతం చేస్తాడా. వెంటనే యేసు ప్రభు వారు మనసులో తలుచుకున్న దాన్ని ఎరిగి వారు ఆల్రెడీ చాలా కోపంగా ఉన్నారు, ఈరోజు ఏదో చేయబోతున్నాడని. ఎప్పుడైతే ఆయన అద్భుతం చేశాడో వారు సహించలేకపోయారు. యేసు ప్రభు వారు ఇంత చక్కటి వర్తమానాలు అందిస్తున్నాడు, ఇంత చక్కటి స్వస్థతలు చేస్తున్నాడు, అయితే ఈయన బైబిల్ గ్రంథం చెప్పిన రీతిలో నడవట్లేదని చెప్పి వారు తాను యేసు ప్రభు మీద తీర్పు తీర్చడం మొదలుపెట్టారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, సబ్బాత్ దినమందు మంచిది చేయడం ప్రాముఖ్యమా, కీడు చేయడం ప్రాముఖ్యమా? అడిగిన ప్రశ్నకేమో వారి దగ్గర నుంచి ఎలాంటి జవాబు రాలేదు. వారు చాలా కోపంగా ఉన్నారు. అక్కడి నుంచి హేరోదు వారి కుటుంబం దగ్గర వెళ్ళిపోయి యేసు ప్రభుని ఎలాగూ నాశనము చేద్దామని చెప్పి ఒక మీటింగ్ వేసుకున్నారు. కొంతమంది ఉంటారు, అలాంటి మీటింగ్లు వేసే వాళ్ళు ఉంటారు. మీ ఫ్యామిలీలో ఉంటారు కొంతమంది మీ భార్య భర్తలు ఉంటారు. అలాగనే వీరు కూడా ఏం చేశారంటే వీరికి నచ్చట్లేదు, ఇన్ని సంవత్సరాలు ఒక పద్ధతిలో జరుగుతుంది, యేసు ప్రభు వచ్చి పద్ధతులన్నీ మార్చేస్తున్నారు. పూర్వం ఒక ఉదాహరణకు ఆలోచించుకోండి, ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నారు అనుకుందాం. దీనికి ముందున్న బ్యాంకులో మేనేజరు చేంబరు అంత డబ్బులు ఎందుకు ఖర్చు చేయాలని చెప్పి ఆ పాత ఫ్యాన్ పెట్టుకొని ఆయన చాలా సంవత్సరాలు అక్కడే పనిచేసి ఉంటాడు. ఈ కొత్త మేనేజర్ వచ్చాడు, ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు, క్యాబిన్ అంతటిని ఏసీ చేసి గ్లాస్ చేసేసి ఆ యొక్క మంచి డెస్క్ పెట్టేసి ఆయన కంప్యూటర్ పెట్టి పనిచేస్తున్నప్పుడు ఈ పాత మేనేజర్తో పనిచేస్తున్న వాళ్ళందరూ ఏమంటారంటే, చూడు బ్యాంకు డబ్బులు ఎంత వేస్ట్ చేస్తున్నాడో చూసారా, మనకందరికి ఏసీ లేదు కానీ ఆయనకి మాత్రం ఏసీ పెట్టుకున్నాడు, మనకేమో ఈ డొక్కు ఫ్యాన్ పెట్టారు, ఆయనకి కొత్త ఫ్యాన్ పెట్టుకున్నారు. ఇప్పుడు మనకి మూర్తి గారు బాగా ఆలోచిస్తున్నారు, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు. కాబట్టి ఆలోచించి చూడండి, ప్రతిదికి ఒక ఇబ్బంది ఉంటుంది అన్నమాట, ప్రతిదికి ఒక ఇబ్బంది ఉంటుంది. యేసు ప్రభు కూడా ఈ క్రొత్త ద్రాక్షరసముగా ఉన్నాడు, ఆయన పాత ద్రాక్షరసముగా లేడు. ఆయన పాత పాత్రలో క్రొత్తది వేస్తే ఏమవుతుంది, అది విరిగిపోతుంది. అందుకని క్రొత్త ద్రాక్షరసం క్రొత్త దాంట్లో వేయాలి, క్రొత్త బట్టలు క్రొత్తగానే కుట్టాలి. కానీ పాత బట్టల్లో కొంత కొత్త బట్ట వేస్తే ఏమైపోద్ది, చిరిగిపోతుంది. యేసు ప్రభు అందుకని 2వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఇవన్నీ కూడా స్ట్రెస్ చేస్తూ ఉన్నాడు.
కాబట్టి మనకి యెహోవా విట్నెస్లు, లేకుంటే ఈ యొక్క సెవెంత్ డే అడ్వెంటిస్టులు, కొంతమంది మార్మోన్స్, ఇలాంటి వాళ్ళు మేము దగ్గరికి వచ్చి ఇలాంటివి వాళ్ళు అడ్రస్ చేస్తూ ఉంటారు. ఎందుకు మీ పాస్టర్ గారు సబ్బాత్ని ఎందుకు పాటించట్లేదు, మీరు సబ్బాత్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా అని చెప్పి అనేక వచనాలు తంత్రాలుగా మాట్లాడి మాట్లాడడానికి ఈ పరిసయ్యులాగా లేకుంటే శాస్త్రులాగా మిమ్మల్ని బొంకిస్తూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా వారి నిమిత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో మాట్లాడడం మంచిది కాదు, వారితో వినడం మంచిది కాదు. వారు ఇంకానూ పాత నిబంధనలో జీవిస్తున్నారు. వారు శాస్త్రులు, పరిసయ్యులు, సదుకేయులాగానే బ్రతుకుతున్నారు కనుక వారితో మనకి సంబంధము వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఈ అధ్యాయంలో 3 అధ్యాయంలో మాట్లాడుతూ ఒక దిక్కు అంటాడు, ఏమంటాడు చూడండి. ఆ యొక్క చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత మిగతా వాటి గురించి మనం ధ్యానిద్దాం. చూడండి, ఎవరన్నా కానీ దేవుణ్ణి అపవిత్రులు లేకుంటే దేవుణ్ణి బాధ పెట్టిన వారు ఎవరంటే చూడండి 28, 29, 30 వచనాలు చదువుకుందామండి. సమస్త పాపములను మనుషులు చే దోషములన్నిటిను వారికి క్షమింపబడును. ఇక్కడ చాలా అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. సమస్తమైన పాపములను మనుషులు చేయుచున్న దోషములన్నిటికీ వారికి క్షమింపబడును గాని. ఇక్కడ ఆగదామండి. అంటే లోకములో మీరు సబ్బాత్ దినమందు వెళ్ళి ఇక్కడ మన యొక్క లక్కీ ఫాస్ట్ ఫుడ్లకు వెళ్ళి చక్కటి బిర్యానీ తీసుకొని తినడం చేత పాపం కాదు. కొంతమంది ఆదివారం కూడా పని చేయాలి. ఎందుకంటే ఆదివారం వారు పనిచేసి ఆ డబ్బులు కొంచెం పోగు చేసి ఏదో ఒక పిల్లలకు ఫీజులు కట్టాలని ఇంటి ఖర్చులు ఉంటాయి, అప్పులు ఉంటాయి. కొంతమంది పని చేస్తారు, అందుకని వారు ఫస్ట్ సర్వీస్కి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ వాళ్ళు వచ్చి దేవుణ్ణి ఆరాధన చేసి వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారం చేస్తారు, ఉద్యోగం వెళ్ళిపోవాలి ఉద్యోగం వెళ్తారు. ఇంకొంతమంది వెంటనే దారిలో వెళ్తూ చికెన్ మటన్ తీసుకెళ్ళి చక్కగా ఇంట్లో వండుకొని చక్కగా ఫ్యామిలీతో గడిపేవారు కొంతమంది ఉంటారు. లోకములో ధర్మశాస్త్రం పాటించట్లేదని చెప్పి దేవుడు ఎప్పుడు ఎవరిని శిక్షించడు. ఏ విషయంలో అంటే ఈ సబ్బాత్ దినం గురించి ప్రాముఖ్యంగా దొంగతనం చేయకూడదు, లేకుంటే హత్య చేయకూడదు, లేకుంటే మోసం చేయకూడదు, ఇవన్నీ మామూలేనండి. అయితే మనం బాగా ఆలోచించాల్సి ఉందంటే అన్ని పాపములు క్షమించబడతాయని యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఒక పాపమును మాత్రం ఆయన క్షమించలేడు. ఏ పాపం చూడండి, పరిశుద్ధాత్మ విషయములో దూషణ చేయువాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపమును చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ అండర్లైన్ చేసుకోవాలి. మీతో నిశ్చయముగా అంటే ఇంకా అసలు అది ఒక ఆజ్ఞ అన్నమాట. అది నా వైపు చూడండి. అంటే మీరు పరిశుద్ధమైన దినమందు, నేను కూడా ఫిబ్రవరి మాసంలో పరిశుద్ధమైన దినమందు నేను ఎక్కడున్నాను, హాస్పిటల్లో ఉన్నాను, ఐసీయూలో ఉన్నాను. పరిశుద్ధమైన దినం ఆ రోజు. నేను ఆ రోజు శనివారం బయలుదేరి ఇంటికి వచ్చేద్దామని అన్ని ప్లాన్లు వేస్తే డాక్టర్లు అన్నారు ఇప్పుడు మీకు కదలడానికి లేదు అని చెప్పారు. ఆదివారం ఎక్కడున్నాను, నేను హాస్పిటల్లో ఉన్నాను. నేను హాస్పిటల్లో ఉన్నాను, నేను దేవుడు నా మీద కోపడుతున్నాడా? ఆలోచించి చూడాలి ఇవన్నీ. హృదయము శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అంటాడు. భూలోకంలో చూస్తాడు, పరలోకంలో చూస్తాడు. హృదయం శుభ్రంగా ఉంటే చాలు. మన బట్టలు కాదు, ముసుకేసావని కాదు, లేదు ఇంకొకటి కానే కాదండి. మీరు తెల్ల బట్టలు వేసుకొచ్చి లోకం గుండెలంతా కూడా నల్లగా ఉంటే ఉపయోగం ఏముంది? లేదంటే మీరు నల్ల బట్టలు వేసి తెల్లటి హృదయం ఉంటే దాంట్లో ఇంకా మంచిదే కదా. బట్టలతో మనము పోల్చకూడదు. అంటే మనము నాగరికంగా మంచిగా బాడీని కవర్ చేసుకున్నంత వరకు, ఇతరుల పాపానికి అట్రాక్ట్ చేసుకున్నంత వరకు మంచిదేనండి. హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకోవాలి సత్యాన్ని. యేసు ప్రభు అందుకని అన్నాడు, పాత ద్రాక్షరసము పాత పాత్రలో వాడాము, ఇప్పుడు కొత్త ద్రాక్షరసం ఇది. నేనే మీ యొక్క రక్తమై ఉన్నాను అంటాడు. నేనే మీ యొక్క శరీరమై ఉన్నాను, నేనే జీవాహారము, నేనే రక్తమై ఉన్నాను, దీంట్లో పాలిభాగస్తులం అని చెప్పి యేసు ప్రభు అందుకని చెప్పాడండి. లోకంలో అన్ని పాపాలు క్షమించబడతాయి. మీరు ఎన్ని పాపాలు చేసినా అన్ని పాపాలు క్షమించబడతాయి. ఒక్క విషయం మాత్రం నోరు జాగ్రత్తగా వాడండి, తలంపులో కూడా జాగ్రత్త. ఎవరైనా అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిని వాడుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని క్రియలు చేస్తున్నప్పుడు దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడడం అసలు మంచిది కాదు. దాని గురించి మాట్లాడుతూ అంటే నేను ఈరోజు ఎలాగుందంటే ఉప్మాలాగా చేస్తున్నాను. కిచిడి ఉంది కదా, అంటే పైకి కిందకి
పైకి వెళ్తున్నాను, కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే ఆ జన సమూహంతో కూర్చొని ఉంటే ఇప్పుడు వారి తల్లి వారి సహోదరులు వచ్చి ఆయన కోసం వెతుకుతున్నారంట, ఆయన కోసం కనిపెడుతున్నారంట. చూడండి 31వ వచనమండి. ఆయన సహోదరులను తల్లిని వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. చూడండి ఇక్కడ ఒక నా వైపు చూడండి. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిందండి, కన్యకైన మరియమ్మ యేసు ప్రభుకు ఒక్కడికే కన్యక అండి. ఏంటండి? యేసు ప్రభుకు ఒక్కడికే కన్యక. ఆ తర్వాత యేసు ప్రభు పుట్టిన తర్వాత యోసేపుకి ఆవిడ న్యాయం చేయాలి. కాదయ్యా నేను చాలా కన్యకరాలని అలాగనే ఉంటానంటే ఆయన ఏం చేస్తాడు? అమ్మా నువ్వు యేసు ప్రభుతోనే ఉండు, నువ్వు దేవుడితోనే ఉండు, నేను వేరే ఆవిడని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అంతే కదా వాస్తవం. అందుకని ఈవిడ ఏం చేసిందంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత యేసు ప్రభుకి బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ కూడా ఉన్నారండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది రోమన్ క్యాథలిక్లు ఒప్పుకోరండి. వాళ్ళు ఏంటంటే యేసు ప్రభు ఒక దేవతలాగా చూస్తారు. యేసు ప్రభు ఒక దేవత. యేసు ప్రభు ఆయన చెప్పినట్టుగానే చేయను. అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మనం మరియమ్మ దగ్గర వెళ్ళి అడిగితేనే మరియమ్మ ఏం చేస్తుంది? యేసు ప్రభుకి రికమెండ్ చేస్తుంది. అప్పుడు ఆయన చెప్తాడు, ఆవిడంటది ఆయన చెప్పినట్టుగానే చేయను అంటేనే వీళ్ళు వెళ్ళి మరియమ్మ రికమెండేషన్ అలాగనే అమ్మగారు అని చెప్పి అయ్యగారు అలాగనే మీరు చెప్పినట్టుగా చేస్తాం, అలాంటిది లేనే లేదండి. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఆ తర్వాత వచ్చింది చూడండి 32వ వచనం. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు ఇదిగో నీ సహోదరులు నిన్ను వెలుపల నుండి నీ కోసం వెతుకుచూ ఉన్నారు ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులని దేవుని చిత్తము చొప్పున జరిగించువాడు నా సహోదరులను నా సహోదరియు నా తల్లి అయి ఉన్నారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ ఫ్యామిలీ అనేది చాలా డిఫికల్ట్ అండి. మీ ఫ్యామిలీ కాదు, మా ఫ్యామిలీ కాదు, ఈ సార్వత్రికమైన ఫ్యామిలీ మ్యాటర్లు అంటేనే ప్రాబ్లమ్సేనండి. యేసు ప్రభు ఈ భూలోకంలో వచ్చాడు, మానవుడుగా ఉన్నాడు. ఆయనకి సొంత తల్లి ఆయన్ని ఒకలాగా చూస్తుంది, సొంత బ్రదర్లండి, సొంత సహోదరులండి. ఆ జేమ్స్ ఉన్నాడు కదా, యాకోబు పత్రికని చదువుతారు కదా, మనోడు పక్కా విలన్ అండి, పక్కా విలను. ఎంత విలన్ అంటే యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండదండి మనోడికి. ఏంటండి? యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టమే ఉండదు. యేసు ప్రభు నాజరేయుడు కదా, యేసు ప్రభు మనతో పుట్టాడు కదా, యేసు ప్రభు ఒక కార్పెంటర్ అబ్బాయి కదా, యేసు ప్రభు మరియమ్మకు పుట్టాడు కదా. ఇలాగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనము 13వ అధ్యాయం 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియా కాదా, యాకోబు యోసేపు సీమోను యూదా అని వారు ఇతని సహోదరులు కారా, ఇతని సోదరిమణులు అందరూ తనతోనే ఉన్నారు కారా. ఇక్కడ ఆగదామండి. ఎంతమంది బ్రదర్లు ఉన్నారండి యేసు ప్రభుకి? చెప్పండి. 4 బ్రదర్స్ ఉన్నారు, సహోదరులు కూడా ఉన్నారు అని రాయబడి ఉంది. అంటే మరియమ్మ యేసు ప్రభు కన్న తర్వాత తన భర్త అయిన లీగల్ భర్త అయిన యోసేపుతో కలిసి ఆవిడ గర్భాన్ని షేర్ చేసి బిడ్డలు కన్నది. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో, ఇంటిలో, అమ్మా ఏంటమ్మా యేసు అన్న ఎక్కడ వెళ్ళిపోయాడమ్మా యేసు అన్న, ఏంటమ్మా ఆయన ఏంటో వాక్యం చెప్పొచ్చు కానీ దెయ్యాలు ఎలగొడతాడు, స్వస్థతలు చేస్తాడు. ఆయన చూస్తుంటే దెయ్యాలు వణిగిపోయి దేవుని కుమారుడు అంటాడు. దేవుని కుమారుడు ఎలాగవుతాడమ్మా? నీ కొడుకు కదమ్మా ఆయన, మా నాన్నగారు కాదా వాళ్ళ తండ్రి? ఆయన వెళ్ళి దైవ కుమారుడు అని సైతాన్లు చెప్తుంది, ఈయన సైతాన్లకి అధిపతి అనుకుంటాను. ఇలాగ కబుర్లు చెప్పుకుంటూ బ్రతికిన వారు చాలామంది ఉన్నారండి. కాబట్టి యేసు ప్రభు ఇంటిలోనే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీ ఇంట్లో మాత్రం కాదు, యేసు ప్రభు ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ వద్దు అనుకుంటే నరుడు ఒంటరిగా ఉండడము
మంచిది కాదు అంటాడు. అది ఇంకా పెద్ద మెంటల్ ప్రాబ్లం అండి. అది మెంటల్ ప్రాబ్లం అండి. అది పిచ్చోళ్ళు అయిపోతాం మనం ఒంటరిగా ఉంటే. కాబట్టి ఆలోచించి చూడండి, పెళ్లి చేసుకుంటే ప్రాబ్లము, పెళ్లి చేసుకోకపోతే నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదంటాడు ఆయన. బిడ్డలు కనకపోతే అందరూ అడుగుతారు, బిడ్డలు కనలేదయ్యా ఇంకెన్ని సంవత్సరాలు అంటారు. బిడ్డల కంటేనేమో బిడ్డల ప్రాబ్లమ్స్ యాడ్ అవుతాయి. అంటే నేచురల్గా ఆలోచిద్దామండి. యేసు ప్రభు యొక్క సహోదరులను తల్లి అక్కడ యోసేపు గురించి రాయబడలేదు. మీరు అడగచ్చు, యోసేపు పేరు ఎందుకు రాయలేదండి అని అడగచ్చు. అప్పటికి యోసేపు చనిపోయాడండి. వీళ్ళకి ఒక బాధ, మీరైనా నేనైనా ఒక బాధే కదా. యేసు ప్రభు మా నాన్న అనుకోండి, అంటే యేసుప్రభు నా అన్న అనుకోండి, మా నాన్నగారు చనిపోయినప్పుడు లేపలేదు, కానీ అందరు ఊర్లో చచ్చిపోయిన అందరిని లేపేస్తాడు. ఆ కానాను విధవరాలు కొడుకుని లేపాడు. ఇక్కడ వెళ్ళిపోయి చిన్న పాప ఎవరో పడిపోయి చచ్చిపోయిందంట, ఆ యొక్క జెరి ఒక కుమార్తె ఆ యొక్క బిడ్డను లేపాడంట. ఆ తర్వాత వెళ్ళి లాజరుని 4 రోజులు సమాధి పెట్టిన వాడిని లేపాడంట. మరి మా నాన్నగారు సమాధి అలాగనే ఉంది కదా, యేసుప్రభు ఎందుకు లేపలేదు? మంచి ప్రశ్నే కదా. కొడుకు ఊరంతా వెళ్ళి అందరికీ దాన ధర్మం చేస్తాడు, ఆ అమ్మకు ఒక చీర కొనలేడు. ఎలాగుంటుంది ఇంట్లో పాలిటిక్స్? అమ్మ దగ్గర మామూలుగా ఉంటుంది ఏంటి? వాతలు పడిపోతాయి. కాబట్టి ఆలోచించండి, ఫ్యామిలీ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకవేళ ఈరోజు ఎవరో కొంతమంది ఇక్కడ కూర్చున్నారు, ఏంటండి ఇది మాకే ప్రాబ్లం అంటే, యేసు ప్రభు కూడా ప్రాబ్లం ఉంటాయంటే, మనుషుడుగా పుట్టినోడు అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. బాగా ఆలోచించండి. ఇక్కడ ఏమైందంటే యేసు ప్రభు వారు ఆయన ఒక సాధారణమైన కుటుంబానికి పుట్టాడు. ఒక రాజు కుటుంబానికి కాదు, ఒక గవర్నర్ కుటుంబం కాదు, ఇంకో కుటుంబం కాదు. యేసుప్రభు నార్మల్ కుటుంబం పుట్టాడు. రెండోది ఏంటంటే, వారు పుట్టినప్పుడు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చూస్తున్నారు. వీళ్ళంటారు, యేసుప్రభు మాకు చిన్నప్పుడు ఏం తెలుసండి, ఆయన వడ్రంగ పని 30 సంవత్సరాల వరకు వాళ్ళ నాన్నతో పనిచేశాడు, మాకు కూడా వచ్చి కిటికీలు బిగించాడు, డోర్లు బిగించాడు, బెస్ట్ వర్కర్ అండి. ఇలాగ చెప్తున్న వారు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు గ్రామస్తులు యేసుప్రభు మాట్లాడినప్పుడు, యేసుప్రభు అద్భుతాలు చేసినప్పుడు, యేసుప్రభు మర్మాలు మాట్లాడినప్పుడు వారు తట్టుకోలేకపోయారండి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర తీసుకెళ్ళిపోయి మన మొబైల్లో కరెక్ట్గా దాంట్లో పెడితే ఏమవుతుంది చెప్పండి? పేలిపోతుంది. అలాగనే ఉంది యేసుప్రభు మ్యాటర్ కూడా. ఇక్కడ ప్రజలందరూ అలాగనే ఉన్నారు. ఇంకా మనము చూసినట్లయితే ఇప్పుడు కుటుంబస్తులు అయిపోయారు. ఇంకా బయటకు వచ్చినప్పుడు ఈ యొక్క రిలీజియస్ లీడర్లు, శాస్త్రులు, పరిసయ్యులు, సదుకాయులు, యాజకులు, వీళ్ళందరూ యేసుప్రభు మీద వెక్స్ అయిపోయారు. అయ్యో బాబాయ్, ప్రజలందరూ ఇంతకాలం అయ్యగారు నా దగ్గరికి వచ్చారు, ఇప్పుడు అందరూ మనల్ని అందరిని విడిచిపెట్టి ఎక్కడ వెళ్తున్నారు? ఆ యేసు అనే వ్యక్తి వెనక వెళ్తున్నారు. యేసు అనే వ్యక్తి వెనక్కి వెళ్తున్నాడు. ఆయన దెయ్యాలలో కొడుతున్నాడు, నేనేమో దెయ్యాలలో కొట్టలేకపోతున్నాను, నేను స్వస్థతను చేయలేకపోతున్నాను, నేను ఆశ్చర్యమైన కార్యాలు చేయలేకపోతున్నాను, చనిపోయిన వాళ్ళని లేపలేకపోతున్నాను. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన అన్నీ చేస్తున్నాడు. నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను కానీ నేను చేయలేకపోయాను, కానీ యేసు ప్రభు చేస్తున్నాడు. ఇది ఒక జెలసీ స్పిరిట్, అఫెండ్ అయిపోతున్న స్పిరిట్ అన్నమాట. ఇప్పుడు నేను చేసే పనులు నేను చేయగలను. నేను ఒక 60-70 అయిపోయేదానికి ఏమవుతుంది? నా పిల్లలు చేసే పనులు నేను చేయలేను. ఇట్స్ అ న్యాచురల్ థింగ్. వారికి అప్పుడు ఏ కోడింగ్ వస్తుందో, ఏ లాంగ్వేజ్లు వస్తాయో, ఏ కంప్యూటర్లు వస్తాయో అప్పుడు తెలియదు. కానీ అప్పుడు వారిని అడగాల్సి వస్తుంది, నాయన ఇది ఏంటి నాయన, కొంచెం దీని గురించి చెప్తావా అని అడగాలి. సిగ్గుపడితే మనం అవుట్డేటెడ్ అయిపోతాం. కాబట్టి నేర్చుకోవాలి. మనకి యేసు ప్రభు యొక్క పరిచర్య ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అందుకని మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి చదివినట్లయితే, మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం అండి. ఇతడు మరియా కుమారుడు కాదా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతరు సహోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. వారికి చాలా అఫెండ్ అయిపోతున్నారు. అందుకని ప్రవక్త అంటే, నా వైపు చూడండి, ప్రవక్త తన గ్రామములో, తన ప్రాంతములో ఉపయోగపడ్డండి. ప్రవచనం చెప్పినా వారు నమ్మకపోవడం చేత వారికి ఏమవుతుంది? అద్భుతాలు జరగవు.
అందుకని యేసు ప్రభు ఒక స్థలంలో ఏమన్నాడంటే, ప్రవక్త తన గ్రామంలో తన సొంత ఊరిలో ఆయన గౌరవించబడడు అని చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం అండి. ఆయన సఖీయులకు వచ్చెను, ఆయన సుఖీయులు ఆయనను అంగీకరింపలేదు. ఏం చేశారంట అండి వారు? చెప్పండి, నా వైపు చూడండి. వారు ఏం చేశారంట? యేసు ప్రభుని అంగీకరించలేదంట. కాబట్టి ఇది చాలా డిఫికల్ట్ అయిన పొజిషన్. యేసు ప్రభు ఒక అనాయింటింగ్తో నడిచిన, ఆయన చేయాల్సిన పరిచర్య చేస్తున్న సొంత ఇంటి వారు, సొంత గ్రామస్తులు, సొంత ప్రజలు ఆయనని స్వీకరించలేదు. అందుకని ఏం చేశారంటే, ఆయన నాజరేతుల్లో అద్భుతాలే చేయలేదండి. ఆయన ఎప్పుడు చూసినా గలిలీ అంటారు, ఈ కపెర్నహూము అంటారు, ఇలాంటి ఊర్లలో అలాగా సేవ చేసుకుంటూ వచ్చారు. కానీ తన సొంత ఊర్లో ఒకే ఒక వెంటికి అంత అద్భుతం చేయలేదండి. మీరు కూడా నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి. మీరు ఎన్ని సంవత్సరాలు వచ్చినా నాజరేతుల్లాగా ఉంటారు, కానీ మీ జీవితంలో మీరు కపెర్నహూములాగా ఎప్పుడూ మారలేరు. అద్భుతాలు పొందుకోవాలి. అద్భుతం మన హక్కు. అద్భుతం అనేది మన ఇంటి పేరు. అద్భుతాలు పొందుకోవాలి. అద్భుతాల కొరకు ప్రార్థన చేయాలి. అద్భుతాలని నమ్మాలి. నాజరేతుల్లాగా బ్రతకడం కాదు. నాజరేతులకి అవిశ్వాసం ఉంది కాబట్టి అద్భుతం జరగలేదు. కానీ నువ్వు నమ్మినడలా నువ్వు దేవుని కార్యమును చూచెదవని యేసు ప్రభు చెప్పాడు. నమ్మాలి, విశ్వసించాలి. కాబట్టి సబ్బాతు మనం ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు, కానీ లోకములో ఎంత ఘోరమైన పాపం చేసినా యేసు ప్రభు రక్తము ప్రతి పాపిని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం మనము సరిహద్దు దాటకూడదు. ఏంటి అంటే, పరిశుద్ధాత్మ గురించి దూషణ చేయడము. పరిశుద్ధాత్మ గురించి దూషణ చేయడం. ఎవరైనా గంతులు వేస్తూ చప్పట్లు కొడుతూ అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా ఏదైనా పరిశుద్ధాత్మ కార్యాల గురించి వివరిస్తున్నప్పుడు వాళ్ళ గురించి పిచ్చి జోకులు వేయడము, వాళ్ళ గురించి తక్కువగా చూడడము, మనోడే కదా అని ఆలోచించడం, అలాంటివి చేయకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యాలు పరిశుద్ధాత్మకి చెందినవి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. అందుకని మనము సబ్బాత్ కన్నా మిగతా వాటి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించడం. కాబట్టి ఇప్పుడు తెలియని వ్యక్తి దూషించాడు. ఇప్పుడు ఒక ఫారినర్ వచ్చాడు. మనం ఎప్పుడు లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తాం, వారు ఏం చేస్తారు? రైట్ సైడ్ డ్రైవ్ చేస్తారు. ఆయన రైట్ సైడ్ హైదరాబాద్లో డ్రైవ్ చేస్తున్నారు అనుకుందాం. పోలీసులు పట్టుకుంటే ఏమంటారు? ఏంటి బాబు రైట్ సైడ్ డ్రైవ్ చేస్తున్నావు, ఇదేంటి అమెరికా అనుకుంటున్నావా? నువ్వేమి చేయాలి? లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేయాలి. వార్న్ చేసి వదిలేస్తారు. లేకపోతే ఒక 1000 రూపాయలు ఫైన్ వేసి మరలా తప్పు చేయకుండా చూస్తారు. తెలియకుండా చేసేవారిని దేవుడు క్షమిస్తాడు, కానీ తెలిసి ఉండి చేసేవారిని దేవుడు క్షమించలేడు అని బైబిల్ చెప్తోంది. తెలియకుండా చేస్తే నేను క్షమిస్తాడు. ఒక అడవి మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు అన్ని భాషలు మాట్లాడితే ఆయనకి ఏం అర్థమవుతుంది? ఏం అర్థం కాదు. వారి పాపం క్షమించబడదు. ఇట్స్ లాజికల్గా మనం ఆలోచించాలి. కాబట్టి ధర్మశాస్త్రం ఎరిగిన వారిని, దేవుని వాక్యం ఎదిగిన మనము ఒకటి నమ్మాలి, లోకములో ఏ పాపమైనా అన్ని పాపాలను క్షమిస్తాడు, కానీ ఒక పాపంను క్షమించడు. అది పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా చేస్తున్న దూషణ. దేవుని యొక్క మాటకి వ్యతిరేకంగా మాట్లాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థమైందంటే సబ్బాతు ఇంపార్టెంట్ కాదు. సబ్బాతు మనుషుడు కొరకు నియమించబడింది, కానీ మనుషుడు సబ్బాతు కొరకు నియమించబడలేదు అని యేసు ప్రభు అక్కడ కట్ చేసి పడేశాడండి. అక్కడ తేల్చేశాడు విషయంని. కాబట్టి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు యేసు ప్రభు. రోగుల్ని స్వస్థపరచండి, మంచి కార్యాలు చేయండి. మీ గాడితో ఎద్దో లేకపోతే ఇంకోటో బావిలో పడిపోతే ఏం చేయండి? సబ్బాతు దినమందు దాన్ని బయటికి తీసుకురండి. మంచి పనులు చేయమన్నాడు, కానీ చెడ్డ పనులు చేయొద్దు అంటున్నాడు ఆయన. ఆ తర్వాత మనము ముందుకు వెళ్ళినట్లయితే యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు. 7వ వచనం నుంచి యేసు ప్రభు వారు అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడండి. ఆయన వెళ్ళిందకంతా కూడా అద్భుతాలు చేయడం చేతంట ప్రజలు యూదా దేశం నుంచి, అనేక ప్రాంతాల నుంచి, యెరూషలేము నుంచి, ఇంకా ఇదోమోన్ నుంచి, యోర్దాను నుంచి, సిదోను నుంచి,
తేరా నుంచి ఇంకా అనేక ప్రాంతాల నుంచి యేసు ప్రభుని వెతుక్కుంటూ వస్తున్నారంట. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ మనుషులు వెతుక్కుంటూ వస్తారు. ఎక్కడైతే యేసై కార్యాలు ఉంటాయో అక్కడ మనుషులు వెతుకుంటూ వచ్చారు. ఈరోజు ఇన్ని వందల మంది మీరు వచ్చారంటే కారణం ఎందుకంటే ఇక్కడ యేసై నివసిస్తున్నాడు, ఇక్కడ యేసై యొక్క మాటలు బోధించబడుతున్నాయి, మీరు నమ్ముతున్నారు. ఈ ఉపవాస ప్రార్థన నాకు మేలు కలుగుతుందని నమ్మడం చేత నీ నమ్మకమును బట్టి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. యేసు ప్రభు కుప్పలుగా అద్భుతం చేస్తున్నాడు. ఎంత పడిపోతున్నారంటే కుష్ఠవ్యాధి వచ్చి అయ్యగారు యేసు ప్రభు నన్ను స్వస్థపరచు అంటున్నాడు. అందరూ వచ్చి తాకేస్తున్నారు. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి తాగుతుంది. అందరూ తాగుతుంటే యేసు ప్రభు అన్నాడంటే ప్లస్ ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళేమో అక్కడే పడిపోయి దేవుని కుమారుడా అని చెప్పి కేకలేస్తున్నారు. ఎలా ఉంటుంది ఆలోచించి చూడండి. ఫ్రీ ఎవరైనా వస్తే మీ ₹1,00,00,000 ఫ్రీ ఇస్తారని చెప్పి మీరు గణేశం దగ్గర అనౌన్స్ చేయండి. ఒక 10 నిమిషాల్లో అమలాపురంలో ప్రతి మండలం ట్రాక్టర్లు గీటర్లు అన్నీ ఫుల్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అందరూ పొందుకోవాలని. అందుకని యేసుప్రభు ఏం చేశారంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. నీళ్ళ దగ్గర వెళ్ళిపోయి ఆయన పడవలో కూర్చునేసి చిన్న పడవలో కూర్చొని అక్కడి నుంచి వాక్యం అందించాడంట. స్వస్థతే ప్రాముఖ్యమైతే ఆయన స్వస్థపరుస్తూనే ఉండు, కానీ యేసుప్రభు వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చాడు. స్వస్థత కన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? వాక్యం. ఇప్పుడు మందు ఇచ్చేశారు అనుకోండి, పారాసిటమాల్, దగ్గు మందు, అన్ని మందులు ఇచ్చేశారు. దాన్ని ఎలా వాడాలని మీకు తెలియకపోతే ఏమవుతుంది? పారాసిటమాల్ అంతా ఒక మంది వేస్తావు, ఒకేసారి తాగేస్తావు. ఆ తర్వాత దగ్గు మందు అంతా ఒక సీసా ఫుల్గా తాగేస్తావు. ఆ పురుగుల మందు అంతా కూడా తాగేస్తావు. ఆఖరికి ఏమైపోతుంది? లోపల ఇంకా రియాక్షన్ అయిపోయి అల్సర్ వచ్చి చాలా ప్రాబ్లం అవుద్ది. మా చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండేది. మా నాన్న ఎప్పుడు చెప్పి నవ్వుతా ఉండేవారు. ఏంటంటే అరీరా అని అమ్మేవారు అనమాట మా ఊర్లో. అరీరా అంటే సేమియా వేడిగా, మన యేసు టిఫిన్స్ దగ్గర ఉన్న కదా సేమియా వేడి సేమియా అమ్ముతాడు. పూర్వకాలంలో గ్లాస్ వచ్చి ఇంత లావు ఉండేది అనమాట. ఇప్పుడులాగా సన్నటి గ్లాస్ రావట్లా, ఇంత లావు గ్లాసు. దాంట్లో ఏమన్నాడంటే వేడిగా నాకు ఏమి ఇవ్వ, సేమియా ఇవ్వ అన్నాడు అనమాట. ఈయన కావాలని వేడిగా ఇచ్చాడంట. ఆ గ్లాసు నీళ్ళలో నుంచి తీయడం చేత ఈ వేడి గ్లాసులో నుంచి బయటికి రావడానికి చాలా కష్టం అనమాట, చాలా టైం పడుతుంది. ఈయనేమని కూడా పట్టుకొని అయ్యో ఏంటి ఇంత చల్లగా ఉందని చెప్పి నోరు తెరిచి అంతా తాగేశాడు. ₹2 వేస్ట్ అయిపోద్దని చెప్పి ఉమ్మేయకపోవడం చేత, తాగేయడం చేత గొంతంతా కాలిపోయింది అనమాట. గొంతంతా కాలిపోయింది. చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం ఇంపార్టెంట్. స్వస్థత కన్నా ఇంపార్టెంట్ ఏంటి? నేను నేర్చుకుంది దేవుని వాక్యం. పాప క్షమాపణ స్వస్థత కన్నా ప్రాముఖ్యమైంది. చచ్చిపోతున్నావు అనుకో, ఆరోగ్యం కన్నా ఇంపార్టెంట్ ఏంటి? పరలోకం. చచ్చిపోతున్నావు ఈ నిమిషంలో, నెక్స్ట్ సెకండ్ చచ్చిపోతున్నావు అనుకో, ప్రభువా నన్ను స్వస్థపరచని చెప్పి వేస్ట్ చేయొద్దు. ఏం చేయాలి? ప్రభువా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధులుగా చేయి. ఆ తర్వాత టైం ఉండవు అనుకో, బ్రతుకున్నావు అనుకో, అప్పుడు ఏం చేయాలి? నీ స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, పాప క్షమాపణ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. యేసుప్రభు ఆ పడవలో కూర్చొని ఆయన ఏం చేశాడంటే ఆ తర్వాత తన శిష్యుల్ని పిలిచాడు. మీ శిష్యుల పేరు తెలుసుకోవాలంటే 16 నుంచి 19 వరకు 12 మంది శిష్యుల పేరు రాయబడి ఉంది. ఆ 12 మంది శిష్యులు ఏం చేశాడంట? వారిని ఆర్డైన్ చేశాడంట, వారిని అభిషేకించాడు. ఆర్డైన్డ్ అనే వర్డ్ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా రాయబడి ఉంది. వారిని అభిషేకించి వారిని అపోస్తులుగా వారిని నియమించాడంట. ఏమిగా నియమించాడు? అపోస్తులుగా నియమించాడు. అపోస్తులు చేసే పరిచర్య ఏంటంటే వారు వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలోకి వెళ్ళి సువార్తని ప్రకటిస్తారు. వారి అపోస్తులు దెయ్యాలను ఎల్లగొడతారు, స్వస్థతలు చేస్తారు, ఆ యొక్క ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు, దేవుని వాక్యాన్ని బలమైన రీతిలో బోధిస్తారు. వారి పేరే అపోస్తులు అని పిలుస్తారు. 5 రకాలైన పరిచర్యలు ఉన్నాయి. ఒకటి అపోస్తులు, రెండోది బోధకులు, ప్రవక్తలు, పాస్టర్లు, ఆ తర్వాత సువార్థికులు. ఈ 5 పరిచర్యలు సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ 5 రకాలైన స్తంభాలు సంఘములో చాలా ప్రాముఖ్యమైనది అనమాట. కాబట్టి యేసు ప్రభు ఆ శిష్యులందరినీ వారిని అభిషేకించి వారిని సువార్తని ప్రకటించమని పంపిస్తాడు. ఆ తర్వాత కొంతమంది ఉంటారు కదా, పరిసయ్యులు వచ్చేసి యేసు ప్రభు దెయ్యాలు ఎల్లగొడుతున్నాడు అని చెప్పి, ఈయన దెయ్యాలకి అధిపతిగా ఉన్నాడు, అందుకని ఈ దెయ్యాలన్నీ ఈయన మాట లోబడుతుంది, ఈయన యెజబెలు ఆత్మ కలిగిన వాడు అని చెప్పి వారు యేసు ప్రభు గురించి దూషణ చేస్తుంటే యేసు ప్రభు అన్నాడు, దెయ్యముని ఎవడని దెయ్యం ఎల్లగొడుతుందా? దేవుని ఎల్లగొడితే తన రాజ్యం ఏమైపోద్ది? కూలిపోతుంది.
కొంతమందికి మూర్ఖులు తెలియక వెళ్ళి తాయితలు కట్టించుకుంటున్నావు. దెయ్యాలని ఎల్లగొట్టవు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, తాయితలు కట్టి కొండల్లో మంత్రాలు చేసి తంత్రాలు చేసి ఎంటికలు పెట్టి అన్ని పెట్టి భూమిలో పాతి పెట్టి అక్కడ పాతి పెట్టి ఇక్కడ పాతి పెట్టి నడుముకి తొడకి కాలుకి నెత్తికి అన్ని దిక్కలు చుట్టేసుకుంటున్నావు. చూడు, నీ బ్రతుకు చెప్తున్నాడు దేవుడు, అవన్నీ దెయ్యాలు ఎల్లగొట్టవు. దానికి కావాలంటే నా దగ్గర రండి. హల్లెలూయా. దెయ్యాలు ఎల్లగొట్టవు. ఉప్పుని ఊది మస్జిద్లో ఎవరు వెళ్ళి ఉప్పుని ఊది తాయిత కడతానే అయిపోద్దంటే నేను ఇంత పెద్ద తాయిత కడతాను. నీకు ఏమి రావు, దెయ్యాలు వస్తాయి నీ ఇంటికి. హల్లెలూయా. దెయ్యాలు ఎల్లగొట్టలేవు. ఇది మనం నమ్మాలి. ఎవరైనా చనిపోయారని చెప్పి మాంత్రిక శక్తులు ఇల్లు డెడికేట్ చేస్తున్నాం, దెయ్యాలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ దెయ్యాలు నీ ఇంటిని నాశనపరుస్తాయి. నువ్వు రారా అని పిలుచుకొని దెయ్యాన్ని ఎక్కించుకుంటున్నావు నెత్తి మీదకి, అంతే కదా. ఆ మంచి చెడు సమయాలు చూడడం ఇవన్నీ చేయకూడదు. క్రైస్తవుడిగా నువ్వు నేర్చుకోవాల్సిందంటే సైతాన్ని ఎల్లగొట్టలేదు. సైతాన్ని తీసుకొచ్చి వాచ్మెన్ కలగ పెడతావు, గజ దొంగని తీసుకొచ్చేసి ఏదో బిన్ లాడెన్ తీసుకొచ్చేసి బ్యాంక్ దగ్గర నిలబెడితే ఏం చేస్తాడు బిన్ లాడెను? రంధ్రం వేసి డబ్బులను తీసుకెళ్ళిపోతాడు. దెయ్యాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఎలాగా? దెయ్యాన్ని తెచ్చేసి కొబ్బరికాయని చెప్పి ఇంటి ముందు పెట్టుకుంటే కట్టిన ఇల్లు అది ఇంట్లో సమాధానం ఉండదు, అప్పు తీరదు, ఆఖరిగా ఇల్లు అమ్మేస్తాను. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరున్నారు? లక అని చెప్పి దెయ్యం కూర్చొని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నిజమండి, అవన్నీ తీసి పడేసి ఇల్లు అప్పు తీరిపోద్ది, అన్నీ బాగుంటాయి, సమాధానంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. అవన్నీ చెయ్యొద్దని యేసు ప్రభు ప్రత్యేకంగా మనకి చెప్తున్నాడు. కాబట్టి మనము సత్యాన్ని వెంబడించాలి. ఎప్పుడైతే దెయ్యం ఎల్లగొడుతుందో వారికి సామ్రాజ్యం కూలిపోద్ది అన్నమాట. కాబట్టి ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు గొడవ పడుతూ ఉంటే ఏమవుతుంది? పార్టీ రెండుగా విడిపోతుంది. కాబట్టి సమాధానాన్ని వెతకాలి, కుటుంబం కలిసి ఉండాలి. అందరూ కలిసి ఉన్నప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ కూడా ఏకాంతంగా మన ప్రార్థనలకు వెళ్దాం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన మొట్టమొదటి ఏంటంటే, యేసు ప్రభు వారు లోకములను అన్ని పాపములు క్షమిస్తాడు. రెండోది, యేసు ప్రభు మాట్లాడిన విషయం ఏంటి? మనకి పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడకూడదు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏంటి? ఈ యొక్క దెయ్యాలని ఎల్లగొట్టదు. యేసు ప్రభు స్వస్థతను చేశాడు. ఆయన 12 మంది శిష్యుల్ని అభిషేకించి వారిని పంపించారు. దేవుడి మాటలు మన వెనుక దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనలకు వెళ్ళిపోదాం. ఏకాంతమైన ప్రార్థనలకు వెళ్ళిపోదాం.